హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నేను మార్నింగ్ లేవగానే ఒక కప్పు పాలు తీసుకుని కాఫీ కలుపుదామని మైక్రోవేవ్లో పెట్టానండి. కానీ ఏమైందో ఏంటో ఆ పాలు విరిగిపోయాయి. అవి ఎందుకు విరిగిపోయా నాకైతే తెలీదు. కానీ ఈ విరిగిపోయిన పాలన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఒక ఆలోచించి ఒక మంచి రెసిపీ చేశానండి. అదే పనీర్ పరాటా. ఈ పనీర్ని నేను కలెక్ట్ చేసి పరాటాగా స్టఫ్ చేసి చపాతీ చేశాను అనమాట. పరాటాని అది చాలా ఎంతో సాఫ్ట్గా లేయర్స్గా ఎంతో మంచిగా వచ్చింది. ఇది నా ట్రయల్ మట్టుగా, ఇంతకుముందు నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. ఇది మీకు కూడా ఈ వీడియో మొత్తం మీరు చూసి మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మటుకు మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్మల్గా ఎప్పుడన్నా నేను పనీర్ పరాటా చేశాను. అది పనీర్ నేను తయారు చేసుకునేదాన్ని, లేకపోతే మార్కెట్ నుంచి కొన్నదానితోటైనా తయారు చేసేదాన్ని పరాటాస్. కానీ ఈసారి మట్టుకు ఈ పాలు విరిగిపోవడం వల్ల నేను ఈ పనీర్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పనీర్ ఎప్పుడన్నా మీకు పాలు విరిగిపోతే వాటిలో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. అవి చేదుగా ఉంటే మట్టుకు ఆ పనీర్ యూజ్ చేయకూడదు. చేదు లేకపోతే ఆ పనీర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకున్నాను నేను. స్ట్రైనర్లో ఆ పాలు అంతా వడిపోసాను. పైకి పన్నీర్ ఉండిపోయింది, కిందకంతా వాటర్ ఉన్నది. ఆ వాటర్ని కూడా మనం తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు ఒక బంగాళదుంపని శుభ్రంగా కడుక్కొని 4 ముక్కలుగా కోసి ఒక ప్యాన్లో వేసి ఉడకబెట్టడానికి పెట్టేశాను నేను. గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత మనం చపాతీ కోసం, అదే పరాటా కోసం మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు 2 పెద్ద స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నా, అందులో ఉప్పు వేసి ఈ మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా, పనీర్లో మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు వేస్తే చపాతీలు కానీ పరాటాస్ కానీ ఏవన్నా చాలా మెత్తగా వస్తాయి. అండ్ చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఈ మొత్తం ఈ నీళ్లు వేసుకుని సరిపడగా అందులో కలిపేసుకున్నాను. పిండిని కలిపేసుకుని కొంచెం ఆయిల్ వేసి గ్రీజ్ చేసి శుభ్రంగా ఆయిల్ పట్టించేసి ఒక మూత లాంటిది ఏదైనా మూతన వేసుకోవచ్చు. క్లాత్ వేసాను నేను, ఇక్కడ వేసి పక్కన పెట్టేసా. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికేయలేదు చూసుకుందాం. బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత అది ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇంకో బౌల్ తీసుకుని అందులోకి ఈ పనీర్ని అంతా పొడిలాడుతూ చేసుకోండి, పొడిగా. ఇప్పుడు బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి అవి కూడా ఈ బౌల్లోకి మ్యాష్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసుకుందాం. సాల్ట్, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొత్తిమీర తరుగు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం. అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి ఉండల్లా చుట్టి నేను ఇక్కడ చుట్టుకున్నాను. ఈ క్వాంటిటీకి నాకు 4 ఉండలు వచ్చినాయి అనమాట. పక్కన పెట్టుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో అటు ఇటు తిప్పేసి ఉండలుగా చుట్టుకుని అవి కూడా ఒత్తుకుందాం. చపాతీలాగా పిండి వేసుకుని అవి చక్కగా ఒత్తుకేసుకుందాం. చపాతీ మాదిరిగా రౌండ్గా ఒత్తుకుందాం ఫస్ట్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో బ్రష్ చేయండి. ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది. జస్ట్ బ్రష్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి ఆయిల్. ఇప్పుడు స్టఫింగ్ అంతా తీసుకుని మీరు ఇది 4 పలకలుగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. స్టఫింగ్ ఈజీగా అవుతుంది. ఇవ్వండి, ఈ 2 ఆపోజిట్ సైడ్స్ ముందు మడత పెట్టండి. తర్వాత ఈ ఆపోజిట్ సైడ్స్ కూడా మడత పెట్టేసేయండి. మడత పెట్టిన తర్వాత దీన్ని నెమ్మదిగా చేత్తోటే ఒత్తుకోండి. చేత్తో ఒత్తుకుంటే ముందు అందులో ఉన్న గాలి అంతా పోతుంది అనమాట. నెమ్మదిగా అలా అద్దుకోండి. ముందు కొద్దిగా స్ప్రెడ్ అయ్యేలా
అద్దుకొని అప్పుడు లైట్గా, ఇప్పుడు ఏదైతే అప్పడాల కర్ర ఉందో ఆ అప్పడాల కర్ర కూడా లైట్గా మూవ్ చేయాలి. గట్టిగా అదిమేసి మూవ్ చేశారంటే ఆ కర్రీ అంతా లోపల స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా నెమ్మదిగా లైట్గా పైన నెమ్మదిగా చేసుకుని ఏమైనా ఎక్స్ట్రాస్ బయటకు వస్తే వాటిని కూడా నెమ్మదిగా అదిమేసేయండి లోపలికి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం. పెనం బాగా వేడైన తర్వాత ఆ చపాతీని 2 వైపులా కాల్చుకుందాం చక్కగా. నొక్కుతూ కాలుస్తే లోపల ఉన్నది కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట. ఒకవైపు అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పి ఇప్పుడు బ్రష్తో ఆయిల్ స్ప్రెడ్ చేయండి. దాని మీద కొద్దిగా ఆయిల్ చాలు, ఎక్కువ వేయద్దు ఆయిల్. అలాగే రెండో వైపు కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసేసండి. అంతే, ఒక పరాటా రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చూద్దామా ఎలా స్టఫ్ చేశానో. ఇదిగో ముందు చపాతీలాగా రౌండ్గా చేసుకొని దానికి ఆయిల్ మీరు స్ప్రెడ్ చేసి ముందుగా ఆపోజిట్ సైడ్స్ ఉన్న పిండిని ముందు క్లోజ్ చేయండి. ఒకవైపు ఆపోజిట్ సైడ్స్, తర్వాత నెక్స్ట్ వేరే సైడ్ ఉన్న ఆపోజిట్ సైడ్స్ ఉన్న పిండిని కూడా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు చేతితో నెమ్మదిగా అదమండి. అవి చూసారా ఎంత చక్కగా అదుముతూ ఉంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది చపాతీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చపాతీ కర్ర తీసుకుని నెమ్మదిగా లైట్గా ఆ పిండినంతా మీకు కావాల్సిన థిక్నెస్తో చేసుకొని 2 వైపులా కాల్చుకొని ఆయిల్ రాసుకోండి. ఆ పరాటా కాలేటప్పుడు చక్కగా గరిటెతో అలా నొక్కుతూ ఉంటే మంచిగా ఫ్లఫీగా తయారవుతుంది అన్నమాట. చూసారా ఎంత చక్కగా ఈ పరాటా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ పరాటా చూడండి ఎంత మెత్తగా ఉందో, అంత లేయర్స్ ఎలాగా విడివిడిగా లేయర్స్ లాగా ఎంత బాగా పరాటా వచ్చిందో. లోపల స్టఫింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని సాస్తో కానీ మీ ఇష్టమైన కర్రీతో, ఏదైనా గ్రేవీ కర్రీతో కూడా తినచ్చు. ఇలాంటి హెల్తీ, టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే పరాటాస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది.